రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. అవు ప్రజలంతా హాయిగా ఉంటుర్రు, నన్ను దీవిస్తున్నారు, మళ్ళా 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. ఆ, ఎంత వస్తుంది నీకు పింఛను? అదే 2016 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి 4,000 చేస్తా అన్నాడుగా, చేయట్లే. చేసినాడు ఎన్నడో ఒకడొకడు అందరు కథ మాత్రం పెద్ద మనుషులు వాళ్ళు పోయినాక చేస్తాడేమో అంతే మరి. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు భూమి లేదు నాయన, భూమి లేదు. ఇల్లు ఉంది కాకపోతే కానీ భూమి లేదు. మరి 2,000 సరిపోతుందా? ఏం చేస్తాం మరి, సరిపోతుందా అంటే ఇక ఏం చేస్తాం, ఇంత ఇల్లు కిరాయి వస్తుంది, అదో ఇదో నడుస్తుంది. ఇల్లు 2 రూమ్లు. ఇంట్లో మీ కోడలికి కోడళ్ళ వాళ్ళకి ఆడవాళ్ళకి 2,500 ఇస్తా అన్నాడు. మరి లేదు ఇంకా ఏది లేదు, చెప్పుడు అంతవరకే. కాకపోతే ఒక కరెంట్ ఒకటి చేసినట్టుండు, లేడీస్కి బస్సు వేసిండు. ఆ బస్సు వేసినా కానీ మన ఇద్దరిది ఒకరి మీద తీసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం నేను కొత్తగూడెం పోతే 40 రూపాయలు అయినాయి ఒక్కరికే, కొత్తగూడెమే లేదు, మనది వాళ్ళకి కలుపుతుండు, ఇంకేముంది. ఆయన ఏమంటుండ అంటే 500కే గ్యాస్ ఇస్తున్నా అంటుండు. 500కి ఇస్తున్నాడు గ్యాస్, 950 రూపాయలు. 500కి ఎట్లా? ఆ బ్యాంకులో పడతాయి అంటాడు. పడ్డానికి పడుతున్నాయి, పడడానికి పడుతున్నాయి లేవు. నీకు పడుతున్నాయా? నాకు పడతలేవు. మా ఇల్లు కరెంట్ బిల్లు లేకుండా పడతలేవేమో. అదే అందరి కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అని ఇచ్చే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందిరమ్మ చీరలు పంచుతుండగా. ఎట్లనే మంచి నాణ్యంగా ఉన్నాడు పట్టు చీరలు. పట్టు చీరలు అయినా కానీ అందరు రాలే అని వదిలిపెడుతురు. అయ్యే చీరలు జర కలర్ తిరుగుండే అంతేనా? వాళ్ళు ఏమంటారు అంటే పట్టు చీరలు మంత్రుల భార్యలు మంత్రుల ఇంట్లో కూడా అల్లే కడతారు, అయ్యే కడతారు అంటారు. ఈ మస్తుగా చెప్తుండే ఆయన, చెప్పింది ఓ తీరుగుంటుంది, చేసేది ఓ తీరుగుంటుంది. ఇక మరి ఇప్పుడు నీకు వచ్చిన 2,000 సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినాయా లేకుంటే కేసీఆర్ ఇచ్చినాయా? కేసీఆర్ ఇచ్చినాయి, అయ్యే నడుస్తున్నాయి. ఇక అయ్యే నడుస్తున్నాయి, ఏం ఎక్కలే. వికలాంగులకు ఏమో 4,000 అదే మరి. అప్పటి నుంచి వికలాంగులకు ఆయన చేసి వాళ్ళకి 4,016 రూపాయలు, మాకు 2,016 రూపాయలు, అంతే అంతే. అంతే, ఈయన ఏం పెంచింది ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమంటారు అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ దీక్ష చేసిండుగా, అయితే అదంతా దొంగ దీక్ష అని అంటున్నాడు. దొంగది అయ్యేప్పటికీ ఈయన అన్ని సాఫ్గా చేస్తుండే ఇప్పుడు మంచిగా. ఆయన ఇచ్చే రైతు బంధు ఆయన సగమాన్ని ఇస్తలేడు, ఈయన ఇస్తుండా? ఒక 3 ఎకరాలు అవు మరి. కేసీఆర్ భూమి ఎంత ఉందో అంత అందరికి ఇచ్చిండు, కానీ ఇప్పుడు ఈయన 5 ఎకరాల 4 ఎకరాల నరున్నోనికే వేస్తున్నాట, అంతే. అది కూడా కాస్త అయ్యేంత వరకే. పడా ఉండని ఏది ఉండని గట వేసిండు ఆయన. ఇంకా దున్నది కాక ఏదున్నా నీ పేరు మీద ఉన్న భూమికి వేసిండు. ఇప్పుడు మీ ఊర్లో రైతులు పొలాల కాడ పోయి ఒడ్లు ఎండబోసినప్పుడు అవి ఎమ్మటే వచ్చి కొనకపోతురా మరి మీ ఊర్లో? ఏడ కొనుకపోతురు అవి ఉండంగా అసలు ఇప్పుడు ఆపిర్రు. ఆడ గోదాములో పడతలేవని ఇప్పుడు ఆపిర్రు మళ్ళా. ఇప్పుడు ఆపిర్రు, జాగలేదంట, తీసుకుపోయి అని లేస్తాను. సన్న ఓట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఏమి ఇస్తారో ఇక అయ్యా రైతులకి ఎరక, నాకు ఇక లేదు. కానీ అంటే ఆ నోట ఈ నోట అనుకుంటారుగా మీ దోస్తులు ఇట్లా? ఏమో ఇక జర ఉన్నోనికి ఎరక, భూమి ఉన్నోళ్ళకు అర్థం అవుతుంది, మనకు లేదు. ఇక వాళ్ళంతా భూమి ఉన్నోళ్ళు మన మాట్లాడతారు.